హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతున్న కలం కావల్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన స్టాన్లీ దాస్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఒకరోజు దాస్ తన భార్య పిల్లలతో కలిసి టీవీ చూస్తూ ఉండగా అప్పుడే దాస్కి ఒక కాల్ రాగా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన భార్యతో కుమార్ ఫోన్ చేశాడు, ఏదో అర్జెంట్ పని ఉంది రమ్మని చెప్పాడు, నేను రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత అలా దాస్ ఒక మహిళని తన కారులో తీసుకుని ఒక లాడ్జికి బయలుదేరుతాడు. వారిద్దరూ మాట్లాడుకునే దాన్ని బట్టి మనకి తెలిసే విషయం ఏంటంటే ఆ మహిళకి భర్త చనిపోగా తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇప్పుడు దాస్ అండ్ ఆ మహిళ ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు అని. ఇప్పుడు ఇద్దరు కలిసి జీవించడానికే దాస్ తన భార్యకి డైవర్స్ ఇవ్వాలి అనుకోగా ఆ మహిళ తన ఇంటి నుండి లెటర్ రాసి వచ్చేసి ఉంటుంది. అలా ప్రస్తుతం దాస్ ఆ మహిళని తీసుకుని ఒక లాడ్జికి వెళ్ళి రూమ్లో ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అప్పుడే ఆ మహిళ దాస్తో, నా భర్త చనిపోయాక మరో మగాడు గురించి ఆలోచించకూడదు అనుకున్నా, కానీ నిన్ను చూశాక మనసు మార్చుకున్నా అనగా దానికి దాస్, నేను కూడా నా భార్య పిల్లలే ప్రపంచం అనుకునేవాడిని, ఇప్పుడు నీతో ఉన్నా కదా అంటాడు. అదే టైంకి టీవీ న్యూస్లో సొంత అన్నయ్యనే చంపిన తమ్ముడు అనే న్యూస్ చూపిస్తూ ఉంటారు. అది చూసిన ఆ మహిళ, సొంత అన్నయ్యనే ఎలా చంపగలరు, అది మహాపాపం అనగా దానికి దాస్, కొన్ని సిచ్యుయేషన్స్లో తప్పదు అనిపిస్తే చంపక తప్పదు కదా, ఇప్పుడు నాకు నా భార్య పిల్లలంటే ఇష్టం, అలాంటప్పుడు తనకి డైవర్స్ ఇవ్వడం కంటే నిన్ను చంపేస్తే సరిపోతుంది కదా, అందులో తప్పేముంది అంటాడు. అది విన్న ఆ మహిళ, అందుకు నన్ను చంపాల్సిన అవసరం ఏముంది, నన్ను వద్దు అంటే నేనే వెళ్ళిపోతాను అంటుంది. అది విన్న దాస్, నీకు నువ్వుగా వెళ్ళిపోవటం కన్నా నిన్ను చంపడంలో వచ్చే సుఖం ఇందులో రాదు కదా. ఎగ్జాంపుల్, మనల్ని ఒక దోమ కుడుతూ ఉంటే దాన్ని చంపడం ఒక సుఖం, చికెన్ కోసం కోడిని కోయడం అదో సుఖం, కాటేసే పాముని చంపడం అదొక సుఖం. రిస్క్ ఎక్కువైతే సుఖం ఎక్కువ అవుతుంది. చంపడంలో ఎక్కువ సుఖాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా, ఒక మనిషిని చంపినప్పుడే ఎక్కువ సుఖం వస్తుంది అని చెప్పగా అది విన్న ఆ మహిళ, అంటే ఇప్పుడు నన్ను చంపుతావా, అది అంత ఈజీనా అని చెప్పి నవ్వగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే దానికి దాస్, అది నాకు వెన్నతో పెట్టిన విద్య అని అక్కడే ఉన్న చున్నీతో ఆ మహిళ గొంతుకి బిగించి ఊపిరినివ్వకుండా చేసి చంపి ఆ మహిళ శవాన్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఎవ్వరు చూడకుండా తీసుకెళ్లి కారు డిక్కీలో పెట్టుకొని అక్కడ నుండి తీసుకెళ్లిపోయినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే కేరళలోని కొట్టాయి కోణంలో ఒక కమ్యూనల్ వైలెన్స్ కేసులో భాగంగా హిందూ ముస్లింలకి గొడవలు జరుగుతున్నాయని ఈ కేసు టేకప్ చేయమని పోలీస్ ఆఫీసర్ జయకృష్ణని అక్కడికి పిలవగా జయకృష్ణ అక్కడి పోలీస్ స్టేషన్కి చేరుకొని ఎస్ఐ బాబుని కలిసి ఆ కేసు డీటెయిల్స్ కనుక్కోగా విమల్ ఆర్మీలో పనిచేస్తాడు అని, తన చెల్లెలి పేరు విమల అని, అయితే 6 నెలల క్రితం విమలాని యూసుఫ్ అనే అబ్బాయి ట్రాప్ చేసి తీసుకెళ్లాడు అని ఊర్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే యూసుఫ్ అమ్మాల విషయంలో కొంచెం వీక్. ఇప్పుడు విమల్ లీవ్లో ఊరికి వచ్చి విషయం తెలిసి తన ఫ్రెండ్స్తో కలిసి కోపంలో యూసుఫ్ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాడు. ఆ టైంలో యూసుఫ్ ఇంట్లో ఉండడు. తర్వాత ఈ విషయం తెలిసిన యూసుఫ్ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి విమల్ ఇంటి మీదకి గొడవకి వెళ్ళి ఉంటాడు. అలా అది కాస్త మత గొడవకి దారి తీసి ఉంటుంది. అలా ఆ కేసు డీటెయిల్స్ తెలుసుకున్న జయకృష్ణ మొదట విమల్ని కలిసి మాట్లాడగా విమల్ తనతో, వాడు తీసుకెళ్ళింది నా చెల్లెల్ని కదా సార్, ఇంత వయసైనా నా చెల్లెలకి పెళ్లి కాలేదు అని ఊర్లో అందరూ ఎగతాళి చేయడం వల్లే నేను ఆర్మీకి వెళ్ళి వచ్చే డబ్బుతో తనకి పెళ్లి చేయాలి అనుకున్నా, కానీ వాడు ఇలా చేశాడు. వారిద్దరిని గుళ్ళో పూజారి కూడా చూశాడంట. అంతేగాక నా చెల్లెలు ఇంట్లో నుండి వెళ్లే ముందు ఒక ముస్లిం అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని లెటర్ రాసి పెట్టి వెళ్ళిందని అంతా చెప్తాడు. తర్వాత యూసఫ్తో కలిసి మాట్లాడగా యూసఫ్ తనకి ఆ అమ్మాయికి అసలు సంబంధమే లేదని పదే పదే అదే చెప్తాడు. తర్వాత పూజారిని పిలిచి తనకి యూసఫ్ ఫోటో చూపించి విమలాతో మీరు చూసింది ఇతన్నేనా అని అడగ్గా దానికి పూజారి, తనని నేను ఒక సైడ్ నుంచి మాత్రమే చూశాను, విమలాతో ఉన్న వ్యక్తి చూడ్డానికి యూసఫ్ లాగే ఉన్నాడు అని, క్లారిటీగా అయితే తనే అని తెలియదు అని చెప్తాడు. ఇంకదంతా విన్న జయకృష్ణ ఆ కేసుని క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళి విమల్ని కలిసి, నీ చెల్లెలు ఫోన్ కాల్ డాటా చెక్ చేశాక నీ చెల్లెలకి యూసఫ్కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చింది. నీ చెల్లెలు కాల్ లిస్ట్ ఆధారంగా తను తమిళనాడుకి చెందిన స్టెఫెన్ అనే అబ్బాయితో ఫ్రీక్వెంట్లీగా మాట్లాడుతూ తనతోనే వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ రోజు పూజారి చూసిన రోజు నిజానికి యూసఫ్ తన ఇంటి దగ్గరే ఉన్నాడు, విమలాతో ఉంది స్టెఫెనే. తన ఫోన్ని ట్రేస్ చేయగా ఈ నిజాలన్నీ తెలిసాయి. ఈ ఇష్యూతో యూసఫ్కి ఎలాంటి సంబంధం లేదు, ఈ గొడవ ఇక్కడితో వదిలేయని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అదంతా విన్న విమల్ తన చెల్లెల్ని తీసుకెళ్లిన వాడికి తగిన బుద్ధి చెప్పాలి అని తనకి తెలిసిన పోలీస్ ద్వారా స్టెఫెన్ అడ్రస్ కనుక్కొని తమిళనాడుకి తన ఫ్రెండ్స్తో బయలుదేరతాడు. మరో పక్క స్టెఫెన్ నుండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి జయకృష్ణ కూడా తమిళనాడుకి బయలుదేరతాడు. మరో పక్క విమల్ నుండి తన ఫ్రెండ్స్ స్టెఫెన్ని ఫాలో అయ్యి వెళ్ళి తనని పట్టుకొని దారుణంగా కొడుతూ విమల్ తనకి విమల ఫోటో చూపించి
చూపించి నా చెల్లెలు ఎక్కడ ఉంది చెప్పురా అని అడగ్గా దానికి స్టెఫెన్ ఆ అమ్మాయి ఎవరో తనకి తెలియదు అని పదే పదే చెప్పడంతో విమల్ తనని కొట్టి చంపబోగా అప్పుడే అక్కడికి జయకృష్ణ తన టీంతో రాగా విమల్ అండ్ తన ఫ్రెండ్స్ అక్కడ నుండి పారిపోతారు. ఇంకా జయకృష్ణ స్టిఫెన్ ని హాస్పిటల్లో జాయిన్ చేసి తనకి స్పృహ వచ్చాక తనకి విమల ఫోటో చూపించి అడగ్గా వాళ్ళు కూడా ఈ ఫోటో చూపించి అడిగారు సార్, ఆ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలియదు అంటాడు. దాంతో జయకృష్ణ విమలాకి కాల్ చేసిన ఫోన్ నెంబర్ చూపించి ఇది నీ పేరు మీదనే ఉంది, ఇది నీ ఫోన్ నెంబరే కదా అని అడగ్గా ఆ నెంబర్ చూసిన స్టెఫెన్ ఇది మా పెద్దమ్మ కూతురు సెల్వి నెంబర్, నా పేరు మీదనే తీసుకుంది అని చెప్తాడు. అది విన్న జయకృష్ణ ఇప్పుడు సెల్వి ఎక్కడ ఉంది అని అడగ్గా దానికి స్టెఫెన్ మా అక్క 10 నెలల ముందు ఒక అబ్బాయితో పారిపోయింది, తర్వాత తన వివరాలు తెలియలేదు అని అంతా చెప్తాడు. అది విన్న జయకృష్ణ అక్కడి పోలీస్ స్టేషన్లో డీటెయిల్స్ తెలుసుకోగా స్టెఫెన్ చెప్పింది నిజమే అని ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నట్లు లెటర్ రాసి ఉండడంతో పోలీసులు ఆ కేసుని సీరియస్గా తీసుకొని ఉండరు. తర్వాత ఆ అమ్మాయి ఇంకా తనని తీసుకెళ్లిన వాడి 2 ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయని తెలుస్తుంది. సెల్విని తీసుకెళ్లిన వాడి ఫోన్ నెంబర్ ఆధారంగా డీటెయిల్స్ తెలుసుకోగా ఆ నెంబర్ సింధు అనే పేరు మీద ఉండి తనది కేరళ అని తెలియడంతో జయకృష్ణ ఆ అడ్రస్ కి వెళ్ళగా సింధు కూడా 1 సంవత్సరం క్రితం ఒక అబ్బాయితో లేచిపోయిందని తెలిసి కొంచెం షాక్ అవుతాడు. తర్వాత సింధుని తీసుకెళ్లిన వాడి నెంబర్ తమిళనాడుకు చెందిందని తెలుస్తుంది. ఆ నెంబర్ షబానా అనే పేరు మీద ఉంటుంది. ఇంకా షబానా కూడా మిస్సింగ్ కాగా షబానాకి కేరళకి చెందిన బబిత అనే నెంబర్ నుండి కాల్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. అలా ఇది ఒక చైన్ లాగా ఉండి చివరికి నీలా అనే అమ్మాయి దగ్గర ఆగి ఉంటుంది. అదంతా తెలుసుకున్న జయకృష్ణ తన పై ఆఫీసర్ థామస్ని కలిసి అదంతా చెప్పి నీలా అనే అమ్మాయి కూడా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఇప్పటిదాకా ఈ కేసుల్లో ఒక్క పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే అన్ని కేసులు అమ్మాయిలు లేచిపోయిన కేసులు లెటర్ రాసి వెళ్ళటం వల్ల, అంతేగాక ఇప్పటిదాకా కనబడకుండా పోయిన అమ్మాయిలు అందరూ కూడా పెళ్లి వయసులో ఉన్నవారు లేదా డైవర్స్ అయిన ఏజ్ బార్ మహిళలే, అందుకే వారి కుటుంబం వారు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈ కేసుని చూస్తుంటే ఇది మామూలు కేసులా అనిపించడం లేదు. ఈ కేసులో వెళ్ళిపోయిన అమ్మాయిలది తమిళనాడు అయితే తీసుకెళ్లిన వాడిది కేరళ, లేదా వెళ్ళిపోయిన అమ్మాయిది కేరళ అయితే తీసుకెళ్లిన వారిది తమిళనాడుగా ఉంటూ వెళ్తుంది అని అంతా చెప్పగా అదంతా విన్న థామస్ ఇదేదో ప్రీ ప్లాన్డ్ స్కెచ్లా ఉంది, దీన్ని ఎలాగైనా ఆపాలి, ఈ కేసుని కూడా నువ్వే టేకప్ చెయ్యని చెప్పడంతో జయకృష్ణ కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క దాస్ ఒక మ్యారేజ్ బ్రోకర్ని కలిసి మా అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళయి కొన్ని కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోయారు, ఇప్పుడు మా అన్నయ్యకి మరో పెళ్లి చేస్తే అయినా సంతోషంగా ఉంటాడు అని పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నాం, మాకు కులంతో సంబంధం లేదు, అన్నయ్యని ప్రేమగా చూసుకునే అమ్మాయి అయితే చాలు, కట్నం కూడా అవసరం లేదు, కానీ అమ్మాయి లక్షణంగా ఉండాలి, ఆల్రెడీ పెళ్ళయి విడిపోయిన వారు కానీ లేదా మగుడు చచ్చిపోయిన వారు కానీ లేదా పెళ్లి వయసుకు వచ్చి ఇంకా పెళ్లి కాని వారు ఎవరైనా పర్లేదు, మీకు అడిగినంత కమిషన్ ఇస్తాను, అలాంటి సంబంధాలు ఉంటే చూపించండి అనగా అది విన్న బ్రోకర్ అలాంటి మహిళల సంబంధాలు వారి ఫొటోస్ అడ్రస్లు అన్నీ దాస్కి ఇస్తాడు. అలా దాస్ కేరళ అండ్ తమిళనాడు 2 ప్రాంతాల్లోని బ్రోకర్స్ దగ్గర తన అన్నయ్యకి పెళ్లి సంబంధం అని అబద్ధం చెప్పి అలాంటి మహిళల ఫొటోస్ అండ్ డీటెయిల్స్ తీసుకుని ఆ మహిళలందరినీ ఒక్కొక్కరిగా ఫాలో అయ్యి వారితో పరిచయం పెంచుకొని మంచివాడిలా ట్రాప్ చేసి దగ్గరయ్యి వారితో తన భార్యకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి వారితో ఇంటిమేట్ అవ్వాలని లాడ్జ్లో రూమ్ బుక్ చేసి వారితో ఇంటిమేట్ అయ్యాక మనకి ఇప్పుడే పిల్లలు వద్దు అని సేఫ్టీ కోసం ప్రెగ్నెంట్ అవ్వకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని సైనైడ్ మిక్స్ చేసిన టాబ్లెట్స్ వారికి ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఆ టాబ్లెట్స్ వేసుకున్న మహిళలు అక్కడికక్కడే చనిపోతూ ఉంటారు. అలా దాస్ ఎంతోమంది మహిళల్ని ఇలాగే ట్రాప్ చేసి చంపే సైకోలాగా మానసిక ఆనందం పొందుతూ ఉంటాడు. ఇంకా దాస్కి ఫారెస్ట్ ఏరియాలో ఒక సీక్రెట్ హౌస్ కూడా ఉంటుంది. ఆ ఇంట్లోనే దాస్ తను నెక్స్ట్ చంపబోయే మహిళల ఫేస్లని తన పర్సనల్ డైరీలో డ్రా చేస్తూ ఉంటాడు. మరో పక్క జయకృష్ణ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తమిళనాడులోని ఒక అడ్రస్కి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న విజయ్తో ఒక కేసుకు సంబంధించి మేము ఇక్కడికి వచ్చాము, సరోజ ఎవరో అని అడగ్గా దానికి విజయ్ సరోజ మా అమ్మ, తను ఆరోగ్యం బాగోలేక పడుకుంది, ఏమైంది సార్ అని అడుగుతాడు. దానికి జయకృష్ణ తనకి ఒక ఫోన్ నెంబర్ చూపించి ఇది మీ అమ్మ నెంబరే కదా, ఒక అమ్మాయి మిస్సింగ్ కేసులో ఈ నెంబర్ లింక్ అయి ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాము అనగా దానికి విజయ్ అమ్మ నెంబర్ ఫోన్తో పాటు కొన్ని సంవత్సరాల క్రితమే మిస్ అయింది, అది పాత ఫోన్ అవ్వడంతో మేము కూడా సీరియస్గా తీసుకోలేదు పట్టించుకోలేదని చెప్తాడు. అది విన్న జయకృష్ణ తనతో రీసెంట్గా మీ ఇంట్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా మిస్ అయ్యారా అని అడగ్గా దానికి విజయ్ లేదు అని చెప్పడంతో అది విన్న జయకృష్ణ వచ్చి థామస్ని కలిసి తనతో అంతా చెప్పి ఆ కిల్లర్ ఇప్పటికీ కూడా తమిళనాడు కేరళ మహిళల్ని టార్గెట్ చేసి వారిని మార్చి మార్చి చంపుతూ ఎవిడెన్స్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. రీసెంట్గా 2 వారాల క్రితం అభిజా అనే అమ్మాయి కూడా మిస్సింగ్. ఆ సైకో కిల్లర్ తన ప్యాటర్న్ ప్రకారం అభిజాని చంపాక తన ఫోన్ ఆన్ చేసి మరొక మహిళని ట్రాప్ చేసి ఆ ఫోన్తోనే కాంటాక్ట్ అవుతాడు. ఈసారి అభిజా ఫోన్ ఆన్ చేయగానే తన లొకేషన్ ఎలాగైనా కనిపెడతామని చెప్పి ఈ కేసుని మరింత త్వరగా క్లోజ్ చేయాలి అంటే తమిళనాడు బార్డర్లోని పోలీసులు కూడా తమకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్తాడు. అది విన్న థామస్ నేను అక్కడి పోలీసులతో మాట్లాడి నీకు సహాయం చేయడానికి ఒక
ఆఫీసర్ని ఏర్పాటు చేయమని చెప్తాను, రేపు వెళ్ళి మీరు ఆ ఆఫీసర్ని కలవండి అని చెప్పడంతో అలా జయకృష్ణ మరుసటి రోజు తమిళనాడు బార్డర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే ఆఫీసర్ని కలుస్తారు. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు, మహిళల్ని హత్య చేస్తున్న అదే సైకో కిల్లర్ స్టాన్లీ దాస్. జయకృష్ణ దాస్ని పరిచయం చేసుకుని తనతో ఈ కేసు గురించి మాట్లాడగా అది విన్న దాస్కి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసు తనదే అని అర్థమయ్యి సహాయం చేస్తాను, మనం ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేద్దామని చెప్పి తన మనసులో ఈ కేసులో మిమ్మల్ని నా దాకా రానివ్వను, మీ పక్కనే ఉండి మిమ్మల్ని రాంగ్ రూట్లో పంపిస్తాను అని చెప్పి నవ్వుకుంటాడు. అప్పుడే జయకృష్ణ దాస్తో ఎలాగైనా కిల్లర్ అభిజా ఫోన్ని ఆన్ చేస్తాడు, దాని ద్వారానే మనం వాడిని పట్టుకోవాలి అని, తమిళనాడులో మీరు ఈ కేసుని ఫాలో అప్ చేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి జయకృష్ణ అండ్ ఆనంద్ అక్కడ నుండి వెళ్ళిపోగా ఇంకప్పుడే దాస్ వారు తనని పట్టుకోకూడదు అని అభిజా ఫోన్ని ముక్కలుగా పగలగొట్టి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరో పక్క జయకృష్ణకి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో తెలిసే ఒక విషయం ఏంటంటే సహానా అనే అమ్మాయి మిస్ అయిన రెండో రోజే ఒక బస్ స్టాప్ వాష్రూమ్లో తన డెడ్ బాడీ దొరికింది అని తన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెక్ చేయగా తనకి సైనైడ్ ఇచ్చి చంపినట్లు తెలుస్తుంది. అది చూసిన జయకృష్ణకి ఇది పక్కాగా ఆ సైకో కిల్లర్ పని అని డౌట్ వచ్చి అప్పటిదాకా మిస్ అయిన 11 మంది అమ్మాయిల డీటెయిల్స్ ఆధారంగా కేరళ అండ్ తమిళనాడులో దొరికిన అన్ఐడెంటిఫైడ్ లేడీ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ క్రాస్ చెక్ చేయగా అందరి చావులకి కారణం సైనైడ్ అని, వారు చనిపోవడానికి ముందు తమ ఇష్టంతోనే ఇంటిమేట్ అయినట్లు కూడా తెలుస్తుంది. అదంతా చూస్తున్న జయకృష్ణకి అసలు ఆ సైకో కిల్లర్ ఆ మహిళలకి సైనైడ్ ఇచ్చి ఎందుకు చంపుతున్నాడో అర్థం కాదు. అలా జయకృష్ణ తెలుసుకున్నదంతా థామస్కి చెప్పగా దానికి థామస్ మరి నీ నెక్స్ట్ స్టెప్ ఏంటని అడగ్గా దానికి జయకృష్ణ ఇప్పటిదాకా చనిపోయిన మహిళల క్రైమ్ స్పాట్స్లో దొరికిన వారి ఎవిడెన్స్లు ఫోరెన్సిక్ టీమ్స్ దగ్గర ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూస్తాను, ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది అని అలా వెళ్ళి ఫోరెన్సిక్ టీమ్ని కలవగా ఆ మహిళల డెడ్ బాడీస్ దగ్గర దొరికిన బిలాంగింగ్స్ అన్ని జయకృష్ణకి చూపించి అలాగే ఒక డెడ్ బాడీ దగ్గర దొరికిన ఒక సేఫ్టీ పిన్ కూడా తనకి చూపించి ఇది నార్మల్ సేఫ్టీ పిన్ కాదు, పోలీసులు నేమ్ ప్లేట్కి అటాచ్ చేసే పిన్ అని చెప్పడంతో అది విన్న జయకృష్ణకి ఒకవేళ కిల్లర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినవాడే అయ్యుండొచ్చిన డౌట్ వస్తుంది. అప్పుడే జయకృష్ణకి కిల్లర్ ఆ మహిళల ఫోన్స్ నుండి సిమ్ కార్డ్స్ మాత్రమే తీసుకుని వేరు వేరు ఫోన్స్లో వేసుకుని యూజ్ చేసేవాడు అని, అయితే కిల్లర్ యూజ్ చేసిన ఫోన్స్ అన్నీ కూడా కొన్ని సంవత్సరాల ముందు ఒక సెల్ షాప్లో ఆ షాప్ వ్యక్తి ఐడి కార్డు లేకుండా ఇల్లీగల్గా సిమ్ కార్డు సేల్ చేశాడు అని, ఆ షాప్ని సీజ్ చేసి షాప్లో ఉన్న మొబైల్స్ అన్నీ ఒక పోలీస్ స్టేషన్లోని ఆఫీసర్స్ తీసుకెళ్లి తర్వాత ఆ షాప్ వ్యక్తికి కొత్త మొబైల్స్ మాత్రమే తిరిగి ఇచ్చి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ తిరిగి ఇవ్వలేదు అని తెలిసి అయితే ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసిన పోలీస్ ఆఫీసర్సే ఇదంతా చేస్తుండొచ్చు అని జయకృష్ణకి డౌట్ వచ్చి ఆనంద్తో ఆ టైం పీరియడ్లో ఆ పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ల లిస్ట్ రెడీ చేయమని చెప్పగా ఆ లిస్ట్లో దాస్ కూడా ఉంటాడు, తనతో పాటు మణి అనే కానిస్టేబుల్ ఇంకా ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జయకృష్ణకి తన టీం ద్వారా ఈ కేసులో మిస్ అయిన శరణ్య అనే అమ్మాయి ఫోన్ ఆన్ అయిందని ఆ లొకేషన్ తనకి పంపగా జయకృష్ణ తన టీంతో పాటు ఆ లొకేషన్కి వెళ్తాడు. నిజానికి అదంతా పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆ ఫోన్ ఎగ్జాక్ట్గా ఉన్న ఫ్లాట్ లొకేషన్ కనుక్కోలేమని చెప్పడంతో జయకృష్ణ ఆ నెంబర్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఆ రింగ్ టోన్ సౌండ్ వింటూ ఒక ఇంట్లోకి వెళ్ళి చూడగా ఆ ఫోన్ ఒక సోఫా కింద ఉంటుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది కానిస్టేబుల్ మణి ఇల్లు, మణి ఇంట్లో ఉండడు. తన భార్యకి ఆ ఫోన్ చూపించి అడగ్గా అది తమ ఫోన్ కాదని తన భర్తకి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే విషయం జయకృష్ణకి చెప్తుంది. అదంతా చూసిన జయకృష్ణకి ఆ కిల్లర్ పక్కాగా ఈ పోలీస్ ఆఫీసర్ మనీనే అని ఫిక్స్ అవుతాడు. ఇంకా అదే ఫ్లాట్లో పై ఫ్లోర్లో ఉన్న దాస్ అక్కడికి వచ్చి జయకృష్ణని ఏమైందని అడగ్గా దానికి జయకృష్ణ మనం వెతుకుతున్న ఫోన్ ఈ ఇంట్లోనే దొరికింది, కిల్లర్ ఈ పోలీస్ ఆఫీసర్ మనీనే అని క్లారిటీ వచ్చిందని చెప్పగా దానికి దాస్ మనీ నాకు చాలా కాలంగా తెలుసు, తను అలాంటి వాడు కాదు అంటాడు. దానికి జయకృష్ణ ఇప్పుడు మనీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు అంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే జయకృష్ణకి ఫోన్స్ గురించి తెలిసి పోలీస్ ఆఫీసర్స్పై ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు అని, ఆ లిస్ట్లో తన పేరు కూడా ఉంది అని తెలిసిన దాస్ జయకృష్ణ తన దాకా రాకుండా ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి ఫోన్ మనీ ఇంట్లో ఉంచి ఆన్ చేసి పెట్టి జయకృష్ణ ఫోకస్ మనీ పైకి వెళ్ళేలా చేసి తనని ఇరికించి ఉంటాడు. అలా జయకృష్ణ మనీని పట్టుకోవాలని ట్రై చేయగా మనీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. దాస్ మనీని పట్టుకోవడానికి వారికి హెల్ప్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తూ జయకృష్ణని చూసి మనీ మీకు ఎప్పటికీ దొరకడు అని చెప్పి నవ్వుకుంటాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ప్లాన్ ప్రకారం దాస్ మనీని కూడా చంపేసి ఉంటాడు కాబట్టి, అలాగే తన డెడ్ బాడీ ఎవరికి దొరకకుండా చేసి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో జయకృష్ణ థామస్ని కలిసి మాట్లాడుతూ ఉండగా థామస్ తనతో మనం ఎంత ట్రై చేసినా వాడు దొరకలేదు కదా, ఇంకా కేసుని వదిలే, ఏది ఏమైనా కేసుని సాల్వ్ చేశావు కదా, ఆ మనీ ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు, తన గురించి వెతకమని 2 రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లకి చెప్పి ఉంచుదామనగా దానికి జయకృష్ణ నేను అలా కేసుని వదిలేయలేను సార్, మనం ఇంత కష్టపడుతున్నా వాడిని పట్టుకోలేకపోతున్నామని బాధగా ఉంది, నాకు తెలిసే వాడు ఇలా అవ్వటానికి కారణం అడిక్షన్,
నేను కాటాకారులో పనిచేసేటప్పుడు ఒక ఇంట్లో ఉండేవాడిని సార్. ఆ ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉండేది. నా కారు వైర్లన్నీ కొరికేస్తూ ఉండడంతో వాటి కోసం ఒక బోను కూడా పెట్టాను. మొదట్లో బోనులో పడిన ఎలుకల్ని చంపాలి అంటే చాలా బాధగా ఉండేది. కానీ వాటి బాధని తట్టుకోలేక ఒక్కొక్కటిగా చంపడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలుకల్ని చంపడంలోనే నాకు ఆనందం కలిగింది. ఆ తర్వాత నుండి ఎలుకల్ని చంపకపోతే నాకు తృప్తిగా అనిపించేది కాదు. ఎలుకల్ని వెతికి మరీ చంపేవాడిని. అదే సార్ బేసికల్లీ హ్యూమన్ సైకాలజీ కూడా డ్రగ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్ అలాంటిదే వాడిది కూడా కిల్లింగ్ అడిక్షన్. అలాంటి వారు చచ్చేదాకా కిల్లింగ్స్ ఆపరు సార్ అని చెప్తాడు. నిజానికి దాస్కి తన తాతయ్య లక్షణాలు వచ్చి ఉంటాయి. తన తాతయ్యకి అడవిలోని జంతువుల్ని వేటాడి చంపడం అంటే చాలా ఇష్టం. ఇంకా దాస్ చిన్నప్పటి నుండే పురుగుల్ని, కప్పల్ని అలాగే తర్వాత పిల్లుల్ని చంపుతూ ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత తను ఎస్ఎస్సి చదివేటప్పుడు మొదటిసారి తన క్లాస్మేట్ అయిన అమ్మాయిని చంపుతాడు. అలా అప్పటి నుండి ఆడవారిని చంపడంలో దాస్కి ఎక్కువ ఆనందం, సుఖం దొరకడంతో అప్పటి నుండి ఎవ్వరికీ తెలియకుండా ఎంతో తెలివిగా మహిళల్ని చంపుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటాడు. అలా ఇప్పుడు మొదటిసారి ఆడవారిని కాకుండా తను పోలీసులకి దొరకకుండా కానిస్టేబుల్ మనీని చంపి తన ఫోటో కూడా తన డైరీలో డ్రా చేస్తాడు. థామస్ తనతో ఆ మనీ ఊరి వదిలి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు. ప్రస్తుతం ఈ హత్యలు ఆగుతాయి అనుకుంటున్నా అని చెప్పగా దానికి జయకృష్ణ వాడిని ఎలాగైనా పట్టుకొని తీరుతాను అని చెప్పి తన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాడు. ఇంకా అన్ని టీవీ ఛానల్స్లో మహిళల్ని ట్రాప్ చేసి సైనైడ్ ఇచ్చి చంపుతున్న కానిస్టేబుల్ మనీ కొన్ని రోజులుగా మిస్సింగ్ అని, తన గురించి తెలిస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూపిస్తూ ఉంటారు. ఇంకా ఆ న్యూస్ చూసిన దాస్ ఇక మీదట తను మహిళల్ని చంపే ప్లాన్ మార్చాలి అని ఒక రిటైర్డ్ ఫోరెన్సిక్ ఆఫీసర్కి ఫోన్ చేసి నేను ఒక మూవీ డైరెక్టర్ అని అబద్ధం చెప్పి తను ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీయబోతున్నా, రొటీన్గా హత్యలు చేయడం కాకుండా కిల్లర్ కొత్తగా హత్యలు ఎలా చేయగలరని అడగ్గా దానికి ఆ ఆఫీసర్ ఒక పాయిజన్ గురించి చెప్పి అది ఉపయోగించి చంపొచ్చు. ఆ పాయిజన్ హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ చేశాక 24 గంటల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు అని చెప్పడంతో అది విన్న దాస్ అప్పటి నుండి మహిళల్ని ట్రాప్ చేసి వారితో కలిసే ముందు షుగర్ టెస్ట్ అని చెప్పి ఆ పాయిజన్ని వారి బాడీలోకి ఇంజెక్ట్ చేసి చంపడం స్టార్ట్ చేస్తాడు. మరో పక్క జయకృష్ణకి తన టీం ద్వారా మిస్ అయిన వారిలో వనజ అనే మహిళ నెంబర్ ఆన్ అయ్యి దాని నుండి మరొక నెంబర్కి కాల్ వెళ్ళింది అని తెలిసి ఆ నెంబర్ డీటెయిల్స్ తెలుసుకోగా తన పేరు అనగానే అయితే తను కూడా ముందు రోజే హార్ట్అటాక్తో చనిపోయిందని తెలుస్తుంది. అయితే జయకృష్ణకి డౌట్ వచ్చి అదే ప్యాటర్న్లో ఇంకా మహిళలు ఎవరైనా చనిపోయారని కనుక్కోగా సేమ్ అలాగే కొంతమంది మహిళలు హార్ట్అటాక్తో చనిపోయారు అని తెలిసి వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఫోరెన్సిక్ ఆఫీసర్తో మాట్లాడగా ఆఫీసర్ తనతో అందరి డెడ్ బాడీస్లో కూడా డిజిటలీస్ అనే కంటెంట్ దొరికింది. ఇది హార్ట్అటాక్ని ప్రేరేపిస్తుంది. ఆ మందు మోతాదుని బట్టి గంట లేదా 24 గంటల్లో హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. ఆ డిజిటలీస్ అనే పాయిజన్ బాగా తెలివి ఉన్నవాడు సొంతంగా కూడా తయారు చేయగలడని చెప్పగా అది విన్న జయకృష్ణకి ఇదంతా చేస్తుంది ఆ కానిస్టేబుల్ మనీనేని అర్థమయ్యే సాధారణ కానిస్టేబుల్ ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడు అనగా దానికి ఆఫీసర్ తను పోలీస్ అవ్వటం వల్ల తనకి ఎవరైనా ఫోరెన్సిక్ ఆఫీసర్ సహాయం చేసి ఉండవచ్చు అని చెప్తాడు. అదంతా విన్న జయకృష్ణ థామస్ని కలిసి అంతా చెప్పి సార్ మనీ రాష్ట్రం కాదు కదా, ఊరు కూడా దాటి వెళ్ళలేదు. హీఈస్ ఇన్ స్టిల్ ఇన్ యాక్టివ్. మునుపటి కంటే చురుకుగా స్మార్ట్గా హత్యలు చేస్తున్నాడు. విక్టిమ్ చనిపోయిన విషయం నెక్స్ట్ డే పేపర్లో చూసి మరీ తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు తను ఉపయోగిస్తున్న హత్యల ప్యాటర్న్ హార్ట్అటాక్ అవ్వటం వల్ల చనిపోయిన వారి ఫ్యామిలీస్ అది న్యాచురల్ డెత్ అనుకుంటున్నారు. ఇలాంటి కేసులు తమిళనాడులో కూడా జరిగి ఉండే ఛాన్స్ ఉందని ఇదే విషయం స్టాన్లీ దాస్ సార్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తాడు. మరో పక్క దాస్కి జయకృష్ణకి తన కొత్త ప్లాన్ గురించి కూడా తెలిసిపోయిందని కొంచెం టెన్షన్ పడతాడు. కానీ తన హత్యలు మాత్రం స్టాప్ చేయడు. సీన్ కట్ చేస్తే జయకృష్ణ కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ కేసు డీటెయిల్స్ మళ్ళీ క్రాస్ చెక్ చేయగా సరోజ అనే ఫోన్ నెంబర్ కాల్ డాటా చెక్ చేసి కొంచెం షాక్ అయ్యి మళ్ళీ వెళ్ళి విజయ్ని కలిసి మీ అమ్మగారి ఫోన్ దొంగతనం చేశారు అనే కదా నువ్వు చెప్పావు, అందులోనే నాకు ఒక చిన్న క్లారిటీ కావాలి. మీ అమ్మ ఫోన్ మార్చి 4న పోయింది అని చెప్పావు, కానీ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి చూడగా మార్చి 4 కంటే ముందు ఈ ఫోన్ ప్రతిరోజు ఈ ఇంటి దగ్గర నుండి సిటీకి వెళ్ళి తిరిగి ఇంటి దగ్గరికి వచ్చినట్లు, ఫోన్ పోయిన తర్వాతే కాదు అంతకు ముందు కూడా ఈ నెంబర్కి అన్వాంటెడ్ కాల్స్ వచ్చాయని, ఆ కాల్స్ ఎవరికి చేశారు, అసలు ఈ నెంబర్ ఎవరు యూజ్ చేశారు నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా దానికి విజయ్ ఆ ఫోన్ మా చెల్లి దివ్య యూజ్ చేసేది సార్. దివ్యాని ఒకడు మోసం చేసి వెళ్ళిపోయాడు, కానీ వాడు ఎవడు అని తెలియటానికి ముందే దివ్యకి పెళ్లి చేసి పంపాము. తనకి ఇప్పుడు పాప కూడా, తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. అందుకే తనని ప్రాబ్లమ్స్లో ఇరికించడం ఇష్టం లేక నిజం చెప్పలేదు అనగా దానికి జయకృష్ణ నా వల్ల దివ్యకి ఎలాంటి ప్రాబ్లం రానివ్వనని చెప్పి తన అడ్రస్ కనుక్కొని వెళ్ళి దివ్యాని కలిసి తనని ప్రేమించిన వాడి గురించి అడగ్గా దానికి దివ్య తనకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ, ప్రతిరోజు నేను వెళ్ళే బస్సులో వచ్చేవాడు, నన్ను ఫాలో అయ్యి ప్రేమగా మాట్లాడడంతో ఇద్దరికీ పరిచయం అయి తర్వాత క్లోజ్ అయ్యి ఒకరోజు ఇంటిమేట్ కూడా అయ్యాము. అయితే అదే రోజు తను నాతో మనం లైఫ్లో సెటిల్ అవ్వలేదు అని, అప్పుడే పిల్లలు వద్దు అని, ప్రెగ్నెన్సీ రాకుండా ఒక టాబ్లెట్ వేసుకోమని నన్ను బస్ స్టాప్లోని వాష్రూమ్కి పంపి తను నా బ్యాగ్ అండ్ ఫోన్ తీసుకుని అక్కడ
నుండి వెళ్ళిపోయాడు. తర్వాత తన ఫోన్ నా ఫోన్ రెండు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అప్పుడే నాకు తను నన్ను మోసం చేశాడని అర్థమైందని అంతా చెప్పగా అది విన్న జయకృష్ణ మరి ఆ టాబ్లెట్స్ నువ్వు ఎందుకు వేసుకోలేదని అడగ్గా దానికి దివ్య నా బ్యాంక్ అకౌంట్లో నేను దాచుకున్న డబ్బు ఉండింది, అందుకే ప్రెగ్నెంట్ అయినా సరే తనకి నా అకౌంట్లో ఉన్న డబ్బు గురించి చెప్పి ఒప్పిద్దాంలే అని ఆ టాబ్లెట్స్ వేసుకోలేదు అని చెప్తుంది. అది విన్న జయకృష్ణ నిన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనేనా చూడు అని మనీ ఫోటో తనకి చూపించగా అది చూసిన దివ్య ఇతను కాదు అని చెప్పడంతో అది విన్న జయకృష్ణకి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కిల్లర్ అనుకుంటున్న మనీ అసలు కిల్లరే కాదు అని తను మరొక వ్యక్తి అని అర్థమయ్యి నువ్వు ఆ రోజు టాబ్లెట్ వేసుకోకపోవటం వల్లే బ్రతికావు, కానీ ఆ సైనైడ్ మిక్స్ చేసిన టాబ్లెట్ వేసుకుని దాదాపు 20 మంది మహిళలు చనిపోయారు, వాడిని ఇలాగే వదిలిస్తే ఇంకా ఎంతమంది అమ్మాయిల ప్రాణాలు తీస్తాడో, అందుకే నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తాను, తన పోలికలు చెప్పండి అని అక్కడ నుండి వెళ్ళి ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకుని దివ్య ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే దివ్య జయకృష్ణకి ఫోన్ చేసి సార్ మీరు మా ఇంటికి వచ్చింది నా భర్తకి తెలిసే పెద్ద గొడవ అయింది, ప్లీజ్ ఇంకా నా ఇంటికి రాకండి, నేను ఇంకా ఏమీ చెప్పలేను, మీరు నన్ను ఫోర్స్ చేస్తే చనిపోతాను అని చెప్పడంతో అది విన్న జయకృష్ణకి మరో దారి లేక సరే రాను అని చెప్తాడు. ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి జయకృష్ణ దివ్య ఇంటికి వచ్చింది దాస్కి తెలిసి దివ్య ఇంటికి వచ్చి తన గురించి చెప్తే తన భర్తకి తమ మధ్య జరిగింది అంతా చెప్తాను, అప్పుడు నీ భర్త నిన్ను వదిలేస్తాడు అని వార్నింగ్ ఇచ్చి ఉండడంతో దివ్య భయపడిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన జయకృష్ణ ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకోవాలి అని దివ్య అతను డైలీ తనని బస్సులో ఫాలో అయ్యేవాడు అని చెప్పింది గుర్తొచ్చి ఆ బస్ కండక్టర్ని కలిసి తనకి దివ్య ఫోటో చూపించి తనని ప్రతిరోజు ఒక వ్యక్తి బస్సులో ఫాలో అయ్యేవాడు తన ఫేస్ గుర్తుందా అని అడగ్గా బాగా ఆలోచించిన కండక్టర్ దివ్యతో ఒక వ్యక్తిని అప్పుడప్పుడు చూసేవాడిని అని చెప్పడంతో అది విన్న జయకృష్ణ అయితే రేపు ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని మీ ఇంటికి తీసుకొని వస్తాను, తన మొహం గుర్తులు చెప్పండి అని అలా నెక్స్ట్ డే స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొని కండక్టర్ ఇంటికి బయలుదేరతాడు. అదే టైంకి దాస్ ఫోన్ చేసి ఈ కేసులో దివ్య ద్వారా కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు కదా, మరి నెక్స్ట్ ఏంటని అడగ్గా దానికి జయకృష్ణ ఆ కండక్టర్ గురించి చెప్పి ఇప్పుడు కిల్లర్ ఫేస్ స్కెచ్ గీయించడానికి తన ఇంటికే వెళ్తున్నాను అని చెప్పడంతో అది విన్న దాస్ షాక్ అయ్యి ఎక్కడ వారికి నిజం తెలిసిపోతుందో అని భయపడి నేను కూడా అక్కడికి వస్తాను, అడ్రస్ పంపండి అని అలా గన్ తీసుకుని అక్కడికి బయలుదేరతాడు. నిజానికి ఒకవేళ వారికి కిల్లర్ తనే అని నిజం తెలిస్తే అందరినీ అక్కడే చంపేయడానికి గన్ తీసుకుని వెళ్తాడు. మరో పక్క అలా జయకృష్ణ కండక్టర్ ఇంటికి చేరుకుని కండక్టర్ చెప్పిన గుర్తుల ఆధారంగా స్కెచ్ ఆర్టిస్ట్తో కిల్లర్ ఫేస్ గీయించి అది చూసి షాక్ అవుతాడు. ఇంకప్పుడే దాస్ కూడా అక్కడికి రాగా దాస్కి ఆ స్కెచ్ ఇచ్చి తనే కిల్లర్ అని చూపిస్తాడు. దాస్ భయపడుతూనే దాన్ని చూస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది దాస్ స్కెచ్ కాదు, మరొక వ్యక్తి ఫేస్ ఉంటుంది. దాంతో దాస్ అమ్మయ్య అనుకుని గన్ వారికి కనిపించకుండా దాచి వారితో నార్మల్గానే మాట్లాడతాడు. అప్పుడే కండక్టర్ దాస్ని చూసి సార్ నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అనగా దానికి దాస్ నేను పోలీస్ని, నన్ను ఎక్కడైనా చూసి ఉండవచ్చు అంటాడు. అప్పుడే జయకృష్ణ దాస్తో వీడే ఇదంతా చేసి మనీ మీదకి తోసేసి ఉంటాడు అనగా దానికి దాస్ ఈ కేసులో మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా లేదు కదా, ఒక ఐ విట్నెస్ కూడా లేదు కదా, వీడిని పట్టుకున్నా కూడా కేసు నిలబడకపోవచ్చు అనడంతో అది విన్న జయకృష్ణకి కూడా నిజమే అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే దాస్ జయకృష్ణ గీయించిన కిల్లర్ స్కెచ్ ప్రింట్ తీసి ఊరంతా అంటించి మళ్ళీ తన పని మొదలుపెట్టి తమిళనాడులోని ఒక మహిళని ట్రాప్ చేసి అదే రోజు రాత్రి కేరళ బార్డర్లోని లాడ్జికి తీసుకుని రాగా ఈసారి ఆ లాడ్జి ఓనర్ పోలీసుల కేసులు ఎక్కువయ్యాయని అందుకే ఐడి ప్రూఫ్ పక్కా కావాలి అనడంతో దాస్ తప్పక తన పర్సు నుండి ఐడి తీసి చూపిస్తాడు. అప్పుడే లాడ్జి ఓనర్కి దాస్ తమిళనాడు పోలీస్ అని తెలిసి తనతో కొంచెం మాట్లాడాలి అనగా దాస్ ఆ మహిళని రూమ్కి వెళ్ళమని చెప్పి పంపుతాడు. అప్పుడే లాడ్జి ఓనర్ సార్ కొన్ని సంవత్సరాల క్రితం నా కూతురు కనిపించకుండా పోయింది, ఈ కేసు తమిళనాడులోని ఒక పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఆగిపోయింది, తర్వాత పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు, మీరు తమిళనాడు పోలీసే కదా, ప్లీజ్ సార్ నా కూతురి గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కోండి అని చెప్పి తన కూతురు ఫోటో తనకి ఇచ్చి వెళ్తాడు. ఆ ఫోటో చూసిన దాస్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే తన కూతురు ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో దాస్ ట్రాప్ చేసి చంపిన అదే మహిళ. మరో పక్క జయకృష్ణ మళ్ళీ దివ్య ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి ఈసారి వాడు నా చేతుల నుండి తప్పించుకోలేడు అని అక్కడ నుండి తన జీప్లో బయలుదేరుతాడు. మరో పక్క దాస్ బాగా ఆలోచించి రిజిస్టర్ బుక్లో తన డీటెయిల్స్ ఉండడం సేఫ్ కాదు అని రిజిస్టర్లో తన పేపర్ చించేయాలని లాడ్జ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అక్కడికి జయకృష్ణ రాగా తనని చూసిన దాస్ కొంచెం టెన్షన్ పడతాడు. జయకృష్ణ తనతో మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారని అడగ్గా దానికి దాస్ ఒక స్పెషల్ కేసు గురించి వచ్చాను, అందుకే మీకు కూడా ఫోన్ చేయలేదు, మీరేంటి ఇక్కడ, కేసు ఎక్కడి దాకా వచ్చింది అనగా దానికి జయకృష్ణ ఆ కేసు గురించే ఇప్పటిదాకా తిరిగి ఇంటికి వెళ్లే ఓపిక లేక ఈ రాత్రికి లాడ్జ్లో ఉందామని వచ్చాను, మీ దగ్గర ఆ కిల్లర్ స్కెచ్ కాపీ ఉందా అనగా దానికి దాస్ లేదు అనడంతో ఇదిగో ఇది ఉంచుకుని ప్రింట్స్ తీయించండి అవసరం అవుతాయని ఇస్తాడు. దాస్ ఆ స్కెచ్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ పేపర్లో ఉన్న స్కెచ్ ఎవరిదో కాదు దాస్దే. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు జయకృష్ణ కండక్టర్ చెప్పిన పోలికలతో గీయించిన స్కెచ్
దాస్దే అయ్యి ఉంటుంది. అది చూసిన జయకృష్ణ కూడా షాక్ అయ్యి ఇంకా క్లారిటీ కోసం ఆ స్కెచ్ని దాచేసి కావాలనే మరొక గుర్తు తెలియని వ్యక్తి ఫేస్ స్కెచ్ గీయించి దాన్ని దాస్కి చూపించి నమ్మించి ఉంటాడు. ఎందుకంటే దాస్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని. ఇంకా తర్వాత దివ్యాని కలిసి తనకి కండక్టర్ చెప్పిన పోలికలతో గీసిన దాస్ స్కెచ్చే చూపించి నిన్ను మోసం చేసింది ఇతనేనా అని అడగ్గా దివ్య అవును అని చెప్పడంతో జయకృష్ణకి కిల్లర్ స్టాన్లీ దాసే అని తనే మనీని కేసులో ఇరికించి కేసు డైవర్ట్ చేశాడని అంతా అర్థమయ్యే తర్వాత దాస్కి ఫారెస్ట్ ఏరియాలో ఉండే సీక్రెట్ ఇల్లు గురించి తెలిసి అక్కడికి వెళ్ళి చూడగా తన పర్సనల్ డైరీలో తను చంపిన అందరి మహిళల ఫేస్ స్కెచ్లతో పాటు ఇంకా మనీ స్కెచ్ అలాగే తనతో పాటు జయకృష్ణ స్కెచ్ కూడా ఉంటుంది. అంటే దాస్ జయకృష్ణని కూడా చంపాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు దాస్ ఫోన్ ట్రాక్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇంకా తన స్కెచ్ చూసిన దాస్కి జయకృష్ణకి నిజం తెలిసిపోయిందని అర్థమయ్యే తనకి కూడా అదే పాయిజన్ ఇంజెక్షన్ చేసి చంపాలి అనుకోగా అలా ఇద్దరి మధ్య చాలాసేపు ఫైట్ తర్వాత దాస్ జయకృష్ణని బాగా కొట్టి చంపబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే లాడ్జీ ఓనర్ వెనక నుండి ఐరన్ రాడ్తో దాస్ తలపై బలంగా కొట్టడంతో బలమైన గాయమై దాస్ స్పాట్లోనే చనిపోతాడు. నిజానికి లాడ్జీ ఓనర్కి తన కూతురిని చంపింది దాసే అని తెలిసి ఉంటుంది. ఇంకా అలా జయకృష్ణ దాస్ ఎలా అయితే తను చంపిన మహిళల డెడ్ బాడీస్ డిస్పోజ్ చేస్తాడో ఇప్పుడు అలాగే జయకృష్ణ అండ్ ఆ లాడ్జీ ఓనర్ దాస్ డెడ్ బాడీని ఒక బ్యాగ్లో పెట్టి దాస్ కారు డిక్కీలోనే ఆ బ్యాగ్ పెట్టుకొని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉండగా అప్పుడే దాస్ ఆ బ్యాగ్ నుండి కదులుతున్నట్లు చూపిస్తారు. ఇంకా మూవీ ఎండింగ్లో స్టాన్లీ దాస్ వాంటెడ్ అనే పోస్టర్ చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.